భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. లేదా నీ తండ్రి ఇరువురు కుమారులకు ఏకకాలంలో కర్మకాండ జరిపిస్తాడు. కర్మకాండ నీకే జరుగుతుంది. వానరా, ఏ వనమునైతే నీవు ధ్వంసం చేసినావో అదే వనములోని కాకులు గ్రద్దలు నీ మాంసమును పొడుచుకు తినగలవు. ఈ మర్కటమును మహారాజు సమక్షమున ప్రవేశపెట్టండి. తీసుకురండి. యువరాజు ఇంద్రజిత్తుల వారికి, 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 యువరాజు ఇంద్రజిత్తుల వారికి. మహారాజు లంకేశ్వరులకు జయము. మహారాజా, తమ ఆజ్ఞానుసారం అపరాధిని బంధించి తీసుకొచ్చాను. వత్స మేఘనాథ, మేము నీ నుండి ఆశించినదే జరిగినది. నీ పరాక్రమము సంస్తుతి పాత్రము. ఇదంతయు తమరి ఆశీర్వాద బలమే మహారాజా. వత్స, మిక్కిలి సంతోషముగనున్నది. ఆశీనుడవు కమ్ము.
వానరానికా భయపడుచున్నారు? వీనిలో ఏమి ప్రతిభా పాటవములున్నవి? ఇతడు కేవలము మా సైనికుల్ని వధించుటయే కాక రాకుమారుడైన అక్షయ కుమారుని కూడా వధించినాడు. మహారాజా, ఇతడు చూచుటకు సాధువు వలె ఉన్నాడు కాని వాస్తవానికి ఇతని నిజరూపం ఇది కాదు. ఇతడు మహా మాయావి, అన్ని రకముల కపట విద్యలు నేర్చినవాడు. అందులకే ఇతడు ఎవరి వశము కాలేదు. వీనితో యుద్ధము చేయు సమయమున నేనే విచలితుడనయ్యాను. చివరకు బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన పిదపనే నాకు వశమయ్యాడు. వీని కొరకు బ్రహ్మాస్త్రమును ప్రయోగించితివా? అవును తండ్రి. అయినచో అవశ్యం వీనిని విచారించి శిక్షించవలసినది. చెప్పు వానరా, ఎవరి బలమును చూసుకుని నీవు మా సుందర ఉద్యానవనాన్ని నాశనం చేసినావు? అక్కడ రక్షకులైన మా రాక్షసులు ఏ అపరాధము చేసినారని నీవు వారిని సంహరించినావు? ప్రభు, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం, దానిని రక్షించుకోవడం ప్రతి ప్రాణి మొదటి ధర్మం. ఆ ధర్మానుసారంగా అత్యంతమైన ఆకలి కొన్నప్పుడు, ఎదురుగా భక్ష్య పదార్థములు ఉన్నప్పుడు వాటిని భుజించుట న్యాయం దృష్టిలోనూ ధర్మం దృష్టిలోనూ ఎటువంటి దోషమూ కాదు. నేను శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించి వచ్చాను. ఆ శ్రమ వలన బాగా అలసిపోయాను. ఆకలి కూడా వేసినది. అందువలన అశోకవనములోని ఫలములపై నాకు అధికారము కలదని భావించి ఆరగించితిని. మహారాజా, రాత్రి సమయాలలో వృక్షములు నిద్రించుచున్నప్పుడు ఫలములు మరియు ఆకులు కోయిట వర్జితము. అందువలన నేనా వృక్షములను అటూ ఇటూ కదిపి మేల్కొలిపినాను. అలా కదిపినప్పుడు కొన్ని వృక్షముల వేళ్లు బయటకు వచ్చినవి. ఆ మాత్రానికే తమ సైనికులు నాపై దాడి చేసినారు. గత్యంతరము లేక ఆత్మరక్షణార్థమై వారితో పోరాడవలసి వచ్చినది. మహారాజా, నా మీద దాడి చేయని వారిని నేనేమీ చేయలేదు. కాని ఎవరైతే నా మీద దాడి చేసినారో వారిని మాత్రము సంహరించితిని. అందువలనే తమ పుత్రుడు రాకుమారుడు అక్షయుని పరలోకమునకు పంపవలసి వచ్చినది. మహారాజా, యుద్ధ చింతనతో వచ్చిన వారిని చంపడం అధర్మం కాదు. మా ప్రియపుత్రుడు రాకుమారుడు అయిన అక్షయ్ కుమారుని వధించే సమయములో నీకు మా కీర్తిని గురించిన భయమే లేదా? వానరా, నీవు మా నామమును మా కీర్తిని ఇప్పటి వరకు విని ఉండలేదా? విన్నాను మహారాజా. తమ కీర్తిని, తమరు చేసిన ఘనకార్యములన్నిటి గురించి విన్నాను. తమరు కార్తవీర్యార్జునునితో సలిపిన భీకర పోరాటము గురించి విన్నాను. అదే విధముగా వానరరాజు వాలి తమరిని తన బాహువుల్లో బంధించి 6 మాసాలు తిప్పిన గాథను విన్నాను. తమ వీరోచిత కార్యముల గురించి ఉల్లోకములలోనూ చెప్పుకొనుచున్నారు. మహారాజా, మాయతో సాధువు వేషము ధరించి ఒంటరిగా ఉన్న అసహాయ స్త్రీని చోరుని వలె అపహరించుకుపోవడం తమ వంటి మహావీరులకు తప్ప మరెవరికి సాధ్యపడుతుంది? వానరా! మా సభా మండపమున ఇట్టి దుర్భాషలాడు సాహసమును ఎవ్వరూ చేయలేరు. సేనాపతి, ఆజ్ఞ మహారాజా. తక్షణమే వీని నాలుకను ఖండించి వేయుము. ఆగండి సేనాపతి. అమాత్య, ప్రహస్త, మా ఆజ్ఞా పాలనలకు మీరు ఆటంకము కలిగించుచున్నారు. మహారాజా, అంతటి సాహసము నేను చేయలేను. తమ ఆజ్ఞ కార్యరూపము ధరించేలోగా తమ ముందు నేనొక విన్నపము చేసుకున్నట్టుకు అనుజ్ఞనివ్వండి. చెప్పువు. లంకేశ్వర, ఇతను సామాన్య వానరము వలె గోచరించుటలేదు. ఇతను లంకకు రావడం సాధారణ విషయము కాదు. ఈ వానర రూపము ఇతని మర్మవేషమును సూచించుచున్నది. ఏలనన్నా ఇంతటి తేజస్సు వానరములలో కనిపించదు. మహారాజా, ఇంద్రుడు పంపగా వచ్చి ఉండవచ్చు, లేదా కుబేరుడు యమవరుణుల దూతయ్యి ఉండవచ్చు, లేక ఆ విష్ణువే పంపాడేమో. ముందుగా ఇది తెలుసుకొనుట ఆవశ్యకము. మహారాజా, అమాత్యులు ప్రహస్తులు లెస్స పలికినారు. ఆ విషయం తెలుసుకోవడం మనకి అవసరం. ఇతనిని ఎవరు పంపినారు, దీని వెనుక ఎవరైనా శత్రువులు లేదా దేవతల కుట్ర ఉన్నదాన్ని తెలుసుకోవాలి. ఆ వివరములన్నీ ఇతని వద్ద లభించవచ్చు.
ఇతను నాలుక ఖండించినచో ఆ అవకాశము చేజారిపోవును. సేనాపతి, ఇతని వద్ద వివరములను సేకరించము. చెప్పుడికితడు నిరాకరించినచో వీరిని చిత్రహింసలకు గురి చేసి వీని పూర్తి వివరములను తెలుసుకోండి. మేము మీ వివేకమును ప్రశంసిస్తున్నాము. సేనాపతి, అమాత్యుని ప్రహస్తుని ఆజ్ఞను పాలించండి. తమరు అంతగా శ్రమించవలసిన అవసరం లేదు మహారాజా. ఆ వివరములను నేనే తెలియజేసేదను. నేను వాయుదేవుని ఔరసపుత్రుడను హనుమంతుడను. నన్ను ఆ విష్ణు భగవానుడు పంపలేదు, ఏ ఇంద్రాది దేవతలు పంపలేదు. నేను ముల్లోకములకు ప్రభు, అమిత తేజస్వి, రఘుకుల శిరోమణి శ్రీరామచంద్రుని దూతను. వారి భార్య సీతామాతను నీవు మాయ చేసి అపహరించుకొచ్చావు. నేను సీతామాత జాడ తెలుసుకోవడానికి, నిన్ను కలవడానికి 100 యోజనాల సముద్రాన్ని లంఘించి వచ్చాను. నేను సీతామాతను దర్శించుకున్నాను. నిన్ను కలవాలనే ఉద్దేశంతోటే నాకు నేనుగా బందీనై ఇక్కడికి వచ్చాను. దేవాసురులు గాని ఏ అస్త్రములు కాని నాపై ప్రభావము చూపలేవు. ఏలననగా బ్రహ్మదేవుడట్టి వరమును నాకు ప్రసాదించినాడు. నా రాకలోని ఆంతర్యం పులస్త్య మహర్షి యొక్క కీర్తి నిర్మలమైన చంద్రునితో సమానమైనది. అట్టి వంశంలో జన్మించి వారి కీర్తికి కళంకం తెచ్చిన ఆ మూర్ఖుడెవరో తెలుసుకోవడం, శ్రీరామచంద్రునితో వైరం పెట్టుకునే సాహసి ఎవరు? వానికి రఘునాథుని శక్తి గురించి తెలియజెప్పడం, హెచ్చరించడం. నీవొక తుచ్చ మానవుని పేరు చెప్పి రావణుడినే భయపెట్టడానికి వచ్చావా? రావణుడు స్వయంగా బ్రహ్మ మరియు పరమేశ్వరుల వద్ద నుండి శక్తులను ప్రాప్తించుకున్నవాడు. నన్నే గరళకంఠునిగా ఊహించుకో రావణ. నా ఉపదేశాన్ని విను వత్స. నేనిచ్చిన శక్తులను, నేనిచ్చిన వరాలను దుర్వినియోగం చేయకు. నీవు ధర్మపూర్వకముగా తపస్సు ద్వారా ఏ శక్తులనైతే నా నుండి పొందావో వాటిని నువ్వు వినమ్రతతో సత్కార్యాలకై వినియోగించు. ఒకవేళ ఆ శక్తుల వల్ల నీలో పాపము, అహంకారము, అధర్మము మొదలైన వాటి ప్రభావం ఎక్కువైతే దానికి అంతిమ పరిణామం ఒక్కటే: వినాశనం, సర్వనాశనం. కనుక ఆ మార్గాన్ని విడనాడి శ్రీరామచంద్రుని శరణు వేడు. ప్రభువు ఒకే బాణంతో మహాబలుడైన వాలిని హతమార్చాడు. ఖరదూషణులను సైన్య సమేతంగా అంతం చేశాడు. తెలుసుకో నాయనా, ఆయన సర్వజగత్తుకు ప్రభువు. ముల్లోకాలలోనూ వారిని జయించగల వారెవ్వరూ లేరు. సమస్త దేవతలు, బ్రహ్మ, నేను కూడా వారి ఎదుట వినమ్రులమై ఉంటాం. కనుక వత్స, ఇప్పటికీ మించిపోయింది లేదు. జానకీదేవిని తీసుకుని ఆ శరణాగత వత్సలుని చరణాలను ఆశ్రయించు. చెప్పల వానరా, ఇది శివభగవానుని మాటలా లేక నీ భ్రమించిన బుద్ధి ప్రేలాపనలా? ఆ! వానరుని వంటి అధమ ప్రాణి రావణునికే గురూపదేశం చేయుటయా? మంచి ఉపదేశము ఎవరిచ్చినా ఆచరణయోగ్యమే.